బ్రేకింగ్ చూస్తున్నాం. భారత్ పైన ట్రంప్ యుద్ధాన్ని ప్రకటించేశారు. రష్యా నుంచి ఆయిల్ కొనడం పైన ట్రంప్ సీరియస్ అవుతూ ఉన్నారు. సో పదే పదే రష్యాని టార్గెట్ చేస్తూ ఇండియాని ఒక రకంగా ఇరకాట్లో పెడుతున్నాడు. ఇండియాని భయభ్రాంతం గురి చేస్తున్నాడు. ఇప్పటికే భారత్ పైన 50% టారిఫ్స్ ని విధించాడు డొనాల్డ్ ట్రంప్. ఇక ట్రంప్ 50% టారిఫ్ పైన ఇంకా భారత కౌంటర్ కూడా దాఖలు చేసింది. సో ట్రంప్ నిర్ణయం దురదృష్టకరమని భారత్ ట్రంప్ నిర్ణయాలు న్యాయబద్ధంగా లేవంటోంది. అమెరికా బెదిరింపులకు భారత్ లొంగుతుందా అనేటువంటి ఒక చర్చ అయితే మొదలైంది. బికాస్ చైనా లాగా తిరగబడుతుందా అనే చర్చ కూడా ఇక్కడ స్టార్ట్ అయింది. ఎందుకంటే చైనా పైన టారిఫ్స్ ని ఏకంగా 150 నుంచి 200% వరకు తీసుకెళ్లాడు డొనాల్డ్ ట్రంప్. చైనా పైన 10% టారిఫ్ పెంచితే చైనా కూడా ఏమాత్రం తగ్గకుండా చైనా కూడా అదే స్థాయిలో టారిఫ్ పెంచేసింది. తూకిత్తే మైకిత్తే అన్నట్టుగా ఒకరినొకరు తేల్చుకున్నారు. నీ అంతేంటో చూపిస్తే నేను కూడా నా సంగతి ఏంటో నా సత్తా ఏంటో చాటి చెప్తానని చెప్పి చైనా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అదే స్థాయిలో అమెరికా పైన టారిఫ్లు పెంచింది. ఏకంగా ఎక్కడి వరకు వెళ్ళింది ఈ టారిఫ్ల యుద్ధం అని అంటే 200%. అంటే ఉదాహరణకి ఒక ప్రోడక్ట్ ధర 100 రూపాయలు అయితే దానికి ట్యాక్స్ ఎంత అంటే 200 రూపాయలు ట్యాక్స్. అంటే ఓవరాల్గా ప్రోడక్ట్ ధర 300 రూపాయలు కాబోతోంది. ప్రోడక్ట్ యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్, కానీ దానికి 200%గా మనం ట్యాక్సే కట్టాలి. అంటే డబుల్ కట్టాలి. 200 రూపాయలు ట్యాక్స్ కట్టిన తర్వాత 100 రూపాయలతో ఈ ప్రోడక్ట్ వస్తుంది. సో ఈ రకంగా టారిఫ్లని 200% తీసుకెళ్ళాడు డొనాల్డ్ ట్రంప్. చైనా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. నువ్వెంతంటే నీకు రెంటింతలన్నట్టుగా ఒకరినొకరు సవాల్ చేసుకున్నారు. ఒకరినొకరు కూడా పెద్ద ఎత్తున దూషించుకున్నారు. పెద్ద ఎత్తున జిన్పింగ్ వర్సెస్ డొనాల్డ్ ట్రంప్గా మారింది. కానీ ఇప్పుడు భారత్ మాత్రం ఒక విషయం చెప్తోంది. మీరు మమ్మల్ని చైనా నుంచి రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు అంటున్నారు, కానీ మీరు రష్యా నుంచి ఏమేం కొనుగోలు చేస్తున్నారని చెప్పి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. దాంట్లో ఏమేమి ఉన్నాయంటే రష్యా నుంచి అటు అమెరికా కొనుగోలు చేస్తున్న దాంట్లో అత్యధికంగా పెస్టిసైడ్స్, ఆ తర్వాత యురేనియం హెక్సాఫ్లోరైడ్ ఫర్ న్యూక్లియర్ ఇండస్ట్రీ కోసం వాళ్ళు యురేనియం కొనుగోలు చేస్తున్నారు రష్యా నుంచి అమెరికా. తర్వాత పలాడియం ఫర్ ఈవీ సెక్టార్, ఎలక్ట్రానిక్ వెహికల్ సెక్టార్ కోసం పలాడియం అనేటువంటి ఒక కెమికల్ని కొనుగోలు చేస్తున్నారు. ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ఫ్రమ్ రష్యా. సో అమెరికా అటు రష్యా నుంచి కొనుగోలు చేస్తోంది, కానీ మళ్ళీ మమ్మల్ని ఆయిల్ కొనుగోలు చేయొద్దు అన్నట్టుగా అంటుంది. అంటే ఇక్కడ వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు, మేము కొనుగోలు చేస్తే తప్పేంటే ఇక్కడ తప్పుల గురించి ఇంకా భారత్ మాట్లాడితే ఆ స్థాయి దాటిపోయింది. డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం ఇంకా తప్పులు లెక్కగట్టడాలు, చిట్టాలు విప్పడాలు ఇవన్నీ సరిపోయాయి. రష్యా నుంచి అమెరికా కొనుగోలు చేస్తోంది కదా, మరి మేము కొనుగోలు చేస్తే తప్పేంటని ఇంకా చాటి చెప్పుకోవడాలు, మనం ఏదో ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి భారతదేశానికి ఇంకా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి రాలేదనే భారతీయ ప్రజలుగా భారతీయులుగా నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అది కూడా ఒక మానసిక రుగ్మతతో బాధపడుతున్నటువంటి డొనాల్డ్ ట్రంప్కి ఏమాత్రం కూడా భారతదేశం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఒకటే డైరెక్ట్గా నువ్వెంతో నేనంతే. నీవు ఒక దేశానికి అధ్యక్షుడు అయితే నేను ఆ దేశానికి ప్రధానిని. నీ దేశంలో అదే జనాలు ఉన్నారు, నా దేశంలో అదే జనాలు. ప్రజాస్వామ్యం నీ దేశంలో ఉంటే అదే ప్రజాస్వామ్యం నా దేశంలో ఉంది. కొద్దో గొప్ప నువ్వు ఆర్థికంగా వీని మోసగించి వీని మీద వాని తల మీద వీని తల మీద చేసి డబ్బులు సంపాదించి కూడబెట్టుకుని అమెరికా అంటే అగ్రరాజ్యంగా పేరుందావు కావచ్చు, కానీ భారతదేశానికి అంత దౌర్భాగ్యమైన పరిస్థితి రాలేదు. సెల్ఫ్ రిలయన్స్గా ఇండిజినియస్ వెపన్స్తో మనం ఒక ఆర్థికంగా రోజు రోజుకు పుంజుకుంటూ ఒక అగ్రగామి దేశంగా ఎదగాలని ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. అంతో ఇంతో మన దగ్గర కూడా పెద్ద ఎత్తున అంటే ఫైనాన్షియల్గా సెల్ఫ్ రిలయంట్గానే ఉండగలుగుతూ ఉన్నాం. సో ఈ సిచ్యువేషన్లో డొనాల్డ్ ట్రంప్ మీరు మంచి వాళ్ళు కాదు. గతంలో డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు తెలుసా? భారతీయులు అంటే చాలా గొప్పవారు, మోదీ అంటే నాకు చాలా చక్కని మిత్రుడు అని చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? వెరీ బ్యాడ్ ఇండియన్స్ అట. నాలుక తెగ్గోవాలనిపిస్తోంది ఈ మాట విన్న తర్వాతనే. వెరీ బ్యాడ్ ఇండియన్స్ అన్ను వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే వెరీ బ్యాడ్ ఇండియన్స్, దే డోంట్ నో హౌ టు మేక్ సచ్ బిజినెస్ చేయడం వాళ్ళకి తెలీదు. వాళ్ళేమో టారిఫ్లు పెంచుకుంటూ వెళ్తారు, మనం పెంచేసరికి పెంచొద్దంటారు రకంగా. వెరీ బ్యాడ్ అంటావా? ఆ మాట అనగానే నాలుక తెగ్గాలనే రకంగా ఒక రక్తం మరుగుతోంది. ఎంతటి అధ్యక్షుడు అయితే ఏంటి, లేకుంటే ఇంకేదైనా నువ్వు పైనుంచి భూలోకం లేకపోతే ఏమంటారు ఆకాశం నుంచి ఊడిపడేటువంటి ఒక మూడో మనిషి అయితే ఏంటి, మనుషులు కానటువంటి ఒక వేరే రూపాన్ని అయితే మాకేంటి? భారతదేశం అంటే ఊరుకుంటామా? సో ఇప్పటికైనా భారతదేశం ఎటువంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి. భారతదేశం ఇప్పటివరకు అయితే కౌంటర్లతోనే సరిపెడుతోంది. మీరు రష్యా నుంచి కొంటున్నారు కదా యురేనియము, పలాడియము, ఫెర్టిలైజర్స్, కెమికల్స్ మీరు కూడా రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నారు కదా అనే విషయాన్ని ఇదే క్వశ్చన్ని మనం పాస్ చేసిన స్టేట్మెంట్ని, మన భారతదేశం పాస్ చేసిన స్టేట్మెంట్ని అక్కడ మీడియా సమావేశంలో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్ని అక్కడ మీడియా అడిగింది ఏమని,
భారతదేశం మీ పైన కౌంటర్ చేస్తోంది, మీ సమాధానం ఏంటంటే నాకు ఇంకా తెలియదు. మరి ఏంటిది, ఏం చేస్తున్నాం? మరి అధ్యక్షుడు అయి ఉండి నీకు ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియనప్పుడు పిచ్చిగా ఏది పడితే టారిఫ్లు పెంచేసి అందరి మీద నేను ఎగదోస్తాను, ప్రపంచ దేశాలు మొత్తం కుదేలు చేస్తానని చెప్పి మాట్లాడేటువంటి నీ మాటలు, నీ దేశానికి ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియనటువంటి నువ్వు అధ్యక్షుడు అయ్యావు. ఆయన ఏమన్నాడు, చాలా ఒక సులభంగా చిన్న కొట్టిపాడేశాడు ఆయన. నాకు తెలియదు ఏం జరుగుతుంది రష్యాతో అనేది, సో నేను తెలుసుకుంటాను దాని గురించి, మేము కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. ఒకసారి డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడాడో చూద్దాం. India says that the US imports Russian uranium, chemicals, fertilizers while criticizing their energy imports. Your response to that, sir? I don't know anything about it. I'd have to check, but we'll get back to you on that. Yeah, please. India says that the US imports Russian uranium, chemicals, fertilizers while criticizing their energy imports. Your response to that, sir? I don't know anything about it. I'd have to check, but we'll get back to you. And I don't know anything about it. I haven't checked it out. ఇది ఆయన సమాధానం. నాకు తెలియదు అక్కడ ఏం జరుగుతోందో, నేను ఇంకా చెక్ చేయలేదు. నీ దేశంలో ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియనటువంటి నువ్వు అధ్యక్షుడు అయిపోయి నువ్వు ప్రపంచ దేశాలను శాసిస్తాన రకంగా ఈ రకంగా ప్రయత్నం చేస్తున్నావు. డెఫినెట్గా అన్డౌటెడ్లీ ఇట్స్ ఎ మ్యాడ్ మ్యాన్, హీఈస్ ఎ మ్యాడ్ మ్యాన్. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్న చర్చ. ఒక మానసిక రుగ్మతతో బాధపడుతున్న వ్యక్తి, ఒక వయసు వచ్చిన తర్వాత ఆ వృద్ధాప్యంలోకి చేరినటువంటి ఆ క్రమంలో కొంత బాలకాలి అంటూ ఉంటారు మన దగ్గర. అంటే మళ్ళీ చిన్నపిల్లలా ప్రవర్తించడము, ఏదో కోపానికి రావడాలు, అంటే ఇక అవుట్ ఆఫ్ కంట్రోల్, తన బాడీ తన మైండ్ తన మాట వినకుండా ఆగిపోతుంది చూసారు. అలా రకంగా డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం కనబడుతోంది. మొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం, మీకు వార్తల్ని కన్వే చేసే క్రమంలో చాలామంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడడం, ఇంటర్నేషనల్ వేదికల పైన వాళ్ళు చర్చించే వారిని తీసుకొచ్చి ఆర్టీవీ కూడా కొన్ని సందర్భాలు లైవ్ కండక్ట్ చేసింది. సో అన్నీ చెప్తోంది ఒకటే, డొనాల్డ్ ట్రంప్ అనేవాడు భారతదేశానికి ప్రమాదంగా మారుతున్నాడు, భారతదేశానికి శత్రువుగా భావిస్తూ భారతదేశం పైన కేవలం ఒక రకంగా చెప్పాలంటే ఫ్రెండ్షిప్ ఉందే నటిస్తూనే మన పైన శత్రుత్వాన్ని పెంచుకున్నాడు, శత్రుత్వాన్ని పెంచుకొని మన శత్రు దేశాల దగ్గర అవుతున్నాడు, వారికి చేయుతను అందిస్తూ వారికి ఆర్థికంగా వనరులు సమకూర్చడంతో పాటుగా భారతదేశాన్ని అనేక రకాల ఇబ్బందులకు గురించాలని ఒక ఆలోచనతో ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. ఈయనకి రష్యా నుంచి ఏమొస్తుందో తెలియదు, కానీ రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొంటుందని తెలుసు. సో రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొంటున్న విషయం తెలుసు, రష్యా నుంచి చైనా ఆయిల్ కొంటున్న విషయం తెలుసు, కానీ ఆయన దేశం మాత్రం రష్యా నుంచి ఏం కొంటుందో తెలియదంట ఆయనకి. ఇప్పుడు ఈ విషయం పైన చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో భారతదేశాంతో దాదాపుగా యుద్ధానికే సిద్ధమైనట్టుగా భావించాలి. ఆయన డైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే 50% టారిఫ్లు విధించాను, ఇకనైనా విని మీరు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుని ఆపేస్తే బాగుంటుంది, లేదు అని అంటే కనుక ఇబ్బంది పడతారు అనే రకంగా చెప్తున్నాడు. ఇంకా టారిఫ్ను పెంచుతాను అంటున్నాడు ఆయన. ఇంకా టారిఫ్ను పెంచి భారతదేశం పైన కొంత ఒత్తిడి తీసుకొస్తారని ఒక రకంగా ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. కానీ ట్రంప్ వ్యాఖ్యలు, ట్రంప్ చేసినటువంటి ఈ చర్యలు ప్రపంచ దేశాలు మొత్తం గమనిస్తూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలు మొత్తం ఆయన మాటల్ని చాలా లోతుగా విశ్లేషిస్తూ ఉన్నాయి. ఏదో ఒకరోజు చార్చి కొట్టడం డైరెక్ట్గా ఫిజికల్గా అటాక్ ఉండకపోవచ్చు, కానీ ఏదో రకంగా దెబ్బతీయడం మొదలు పెడితే అంతకంత కనుభవించి కుదేలైపోయే అవకాశం కూడా ఉంది. డెఫినెట్గా అటువంటి ఒక సిచ్యువేషన్ రాబోతోంది. ఎందుకంటే ఆయన డైరెక్ట్గా యుద్ధాన్ని ప్రకటించే రకంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు చూశారు కదా, ఏమంటున్నాడు ఆయన డైరెక్ట్గా, నేను టారిఫ్ని పెంచేటువంటి క్రమంలో ముందుకు వెళ్తున్నాను, మీరు నా మాట వింటే ఓకే, లేదు అని అంటే టారిఫ్ మళ్ళీ పెంచుతాను. వెరీ బ్యాడ్ ఇండియా అంటున్నాడు. చూసేటువంటి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో కామెంట్ చేయండి. వెరీ బ్యాడ్ ఇండియా అనేటువంటి ఆయన పదాన్ని కోట్ చేసినట్టు తెలుస్తోంది. వెరీ బ్యాడ్ ఇండియా అంటాడా? ఒకప్పుడు ఇదే భారతీయులు అంటే నాకు ప్రేమ ఎక్కువ, మోదీ అంటే నా దోస్తు అని చెప్పిన ఇదే డొనాల్డ్ ట్రంప్ అదే నాలుకతో వెరీ బ్యాడ్ ఇండియా అన్నాడంటే నాలుక తెగ్గోయకుండా ఇంకా మనం ఆలోచిస్తున్నట్టుగా ఉంది. వెరీ బ్యాడ్ ఇండియా అంటూ మాట్లాడుతున్నాడు ఆయన. అంటే భారతదేశ ప్రజలు అంత చులకనం కనబడుతున్నారు ఆయనకి. ఒకసారి గతంలో భారత్కి డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి వార్నింగ్ ఇచ్చారు. 2 రోజుల క్రితం ఒక ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే, భారతదేశానికి బిజినెస్ చేయడం తెలీదు, లేకపోతే నేను టారిఫ్ని పెంచేస్తాను రకంగా ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. About India, they're the highest tariff nation. They have the highest tariff of anybody. We do very, very little business with India because their tariffs are so high. So India has not been a good trading partner because they do a lot of business with us, but we don't do business with them. So we settled on 25%, but I think I'm going to raise that very substantially over the next 24 hours because they're buying Russian oil, they're fueling the war machine, and if they're going to do that, then I'm not going to be happy. About India, they're the highest tariff nation. They have the highest tariff of anybody.
We do very, very little business with India because their tariffs are so high. So India has not been a good trading partner because they do a lot of business with us, but we don't do business with them. So we settled on 25%, but I think I'm going to raise that very substantially over the next 24 hours because they're buying Russian oil, they're fueling the war machine, and if they're going to do that, then I'm not going to be happy. And ఏం మాట్లాడుతున్నారు విన్నారు కదా, we don't want to do business with India because they impose very much biggest tariffs, and if we impose they don't accept it. సో ఆయన టారిఫ్లు పెంచడం వల్ల మనం యాక్సెప్ట్ చేయడం లేదట, అందుకే మన పైన బిజినెస్ చేయడానికి కూడా లేదట. ఆయన ఇండియాతో మొత్తం బిజినెస్ ఆపేయాలనుకుంటున్నాడంట. 50% టారిఫ్ ఇప్పటికే విధించాడు. లాస్ట్లో ఆయన ఏమంటున్నాడంటే దే ఆర్ పర్చేసింగ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా అండ్ దే ఆర్ ఫ్యూయలింగ్ వార్ మెషిన్స్. మేము రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోంది భారతదేశం, వాటిని వార్ ఎక్విప్మెంట్కి ఫ్యూయల్ చేయడం కోసం. అంటే నువ్వు ఏం చెప్పినా చేతులు ముడుచుకొని అయ్యా సార్ అని చెప్పి అనడానికి ఇది భారతదేశం. ఇది భారతదేశం. ఆ పిచ్చి కుక్కల్లాగా పాకిస్తానులాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోగానే నీ కాళ్ళకి మడుగులొత్తి నీ కాళ్ళొత్తి నీకు మర్దన చేసి రెండుసార్లు అని చెప్పి ఆహ్వానించి నీకు మొత్తం కట్టబెట్టడానికి ఇది ఏమనుకుంటున్నావు? పాకిస్తాన్ కాదు, ఇది భారతదేశం. అవసరమైతే ప్రాణాలైనా వదిలేసేందుకు భారతీయులు సిద్ధంగా ఉంటారు, కానీ ఎవరి కింద తల వంచడానికి మాత్రం ఒప్పుకోరు. సో మీరు కామెంట్ చేయండి. ఇక్కడ అక్షయ్ కామెంట్ చేస్తారు ఆయన, అన్న ఇండియా అండ్ చైనా రష్యా కలిస్తే ట్రంప్ ప్లే బాయ్ అంట. తర్వాత అన్న టాప్ కంట్రీస్ జీడిపి ఆపాలని ట్రంప్ ప్లాన్ చేస్తున్నారు. నిజంగానే టాప్ కంట్రీస్ యొక్క జీడిపి ఆపాలనే ప్రయత్నమే అమెరికా చేస్తోంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా 2 ఆస్పెక్ట్స్ చెప్తాను. ఒకటి బ్రిక్స్. ఈ బ్రిక్స్ దేశాల యొక్క లక్ష్యం ఏంటి? వెస్టర్న్ కంట్రీస్ పై ఆధారపడకుండా, వాటి యొక్క డాలర్స్ పైన, వారి యొక్క ఆర్థిక స్థితిగతులపై ఆధారపడకుండా ఈ బ్రిక్స్ దేశాలని ఐక్యంగా ఉండిపోయి వాళ్ళు సెల్ఫ్ రిలయంట్గా అవ్వడమే బ్రిక్స్ దేశాల యొక్క ఉద్దేశం. దీనిపైన అక్కడ కామర్స్ సెక్రటరీ, అమెరికన్ కామర్స్ సెక్రటరీ హార్వర్డ్ లుట్నిక్ ఆయన మాట్లాడుతూ ఏం చేశారంటే ఇండియాకి అండ్ అటు అమెరికాకి మధ్య కామర్స్ సంబంధించిన విషయాలపైన చర్చ జరిగింది. ఈ చర్చలో ఆయన పాల్గొని ఏమన్నాడంటే బ్రిక్స్ దేశాలతో ఇండియా కలిసింది, మీరు మాపై ఆధారపడకుండా సెల్ఫ్ రిలయంట్గా ఉండాలనుకున్నా ఎలా కుదురుతుంది? మీరు ప్రతిదానికి మాపై ఆధారపడాల్సిందే కదా. ఇలా మీరు చేసేటువంటి చర్యల వల్ల అమెరికా కూడా దెబ్బతీస్తోంది, అమెరికా యొక్క ఆత్మగౌరవం దెబ్బతింటుంది, అమెరికా కూడా కొన్ని సందర్భాలు లాస్ అవుతోంది. కాబట్టి ఇండియా అది మానుకోవాలి అని చెప్పి హెచ్చరిస్తూ రష్యా చైనాతో మీ డీల్స్ని, రష్యాతో కొన్ని ఒప్పందాలని మీరు క్లోజ్ చేసుకోండి, వాటిని పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేయండి, మనం ఒకరికొకరం కూర్చొని మాట్లాడుకుందాం, నేనేం కావాలో చెప్తాను, నువ్వేం కావాలో అడుగు, మనం మాట్లాడుకుందాం అనే రకంగా హార్వర్డ్ లుట్నిక్ మన భారతదేశ కామర్స్ సంబంధించిన ప్రతినిధులతో మాట్లాడుకొచ్చారు. ఇదొక వార్నింగ్ గానే భావించాం. అప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది కూడా. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు గమనించండి చాలా క్లియర్గా, ఇరాన్, ఇజ్రాయిల్ ఈ ఇస్లామిక్ దేశాలు మొత్తం కూడా డొనాల్డ్ ట్రంప్ని ఒక మై వర్డ్స్ అంటే తెలంగాణ ఈ ఆంధ్రప్రదేశ్ స్లాంగ్లో మనం మాట్లాడుతున్న విధంగా చెప్పాలంటే ఒక బచ్చా గన్లో చూస్తాయి. ఎందుకంటే ఆయన ఏ చెత్త వినడానికి వాళ్ళేం ఇదే రాచరిక పోకడాలు పోవడానికి ఒక ప్రపంచ దేశాల మొత్తానికి కూడా ఒకే రాజు ఉన్నాడు, ఆయన చెప్పిందే వినాలని ఏదేం లేదు కదా. తమ దేశస్తుల కోసం తమ దేశంలో జరిగేటువంటి అంశాల గురించి, అక్కడి ప్రజల యొక్క సంక్షేమం గురించి అక్కడ దేశాలు నిర్ణయం తీసుకుంటే వాళ్ళ ఇష్టం, అది ఏం జరుగుతుంది అనేది. మధ్యలో ఈయన కూడా నాకు అర్థంగా ఏది పడితే దాంట్లోకి వచ్చి ఏలు పెట్టి ఇక్కడ బాగుంది అక్కడ బాగుందని చెక్ చేయడానికి నేను టెస్ట్ ఇచ్చినా, లేకపోతే నేను పెద్దగా ఈయన మన డైరెక్ట్గా దేవుడే పంపించాడు నేను ప్రపంచాన్ని శాసించమని కాదు కదా. సో ఇస్లామిక్ దేశాలు తన మాట వినడం లేదు. ఈ ఇరాన్కి అమెరికాకి ఎప్పటి నుంచో ఒక అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంది. సో ఈ నేపథ్యంలో ఇరాన్ ఏ రకంగా అణిచివేయాలని ఒక ఉద్దేశంతో, దురుద్దేశంతో ఇజ్రాయెల్ రెచ్చగొట్టి ఇజ్రాయెల్కి ఆయుధాలని సమకూర్చి ఇరాన్ పైన తెగదోసాడు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో ఇరాన్ కొంత స్ట్రాంగ్ అవడం చూసి ఇజ్రాయెల్ పైన కూడా దాడి చేసేటువంటి అంశాలను చూసి డైరెక్ట్గా రంగంలోకి దిగిపోయి ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలని కుప్పకూల్చే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఇరాన్ కూడా తెగబడింది, అమెరికా సైట్స్ని కూల్చేసిన, అమెరికా ఎయిర్ బేసెస్ని కొంత కుప్పకూల్చే ప్రయత్నం చేసింది. ఆ రకంగా అమెరికా కూడా కొంత లాస్ అయింది. ఆ తర్వాత ఉక్రెయిన్, రష్యా, ఇక్కడ రష్యా పైన కోపంతో ఉక్రెయిన్ ఎగదోస్తున్నాడు. ఎలా? ముందుగా ఉక్రెయిన్ని జెలెన్స్కీని పిచ్చివాడన్నాడు, జెలెన్స్కీ ఒక మూర్ఖుడు అన్నాడు, జెలెన్స్కీని ఒక జోకర్ అన్నాడు. ఆ తర్వాత జెలెన్స్కీ ఆ మినరల్ అగ్రిమెంట్ ఆయన రావాల్సిన వాటాలు ఆయనకు రావడంతో అమెరికా అధ్యక్షుడు మళ్ళీ ఏమన్నాడంటే జెలెన్స్కీ చాలా గొప్పవాడు, వాళ్ళ దేశ ప్రజల కోసం పోరాడుతున్నాడని చెప్పి మాట్లాడుకొచ్చాడు. ఆ తర్వాత అక్కడి నుంచి కుర్స్క్ అనేటువంటి ఒక ప్రాంతం, అది ఉక్రెయిన్కి రష్యాకి బార్డర్. ఆ బార్డర్ దగ్గరికి ఒక ప్రత్యేక విమానం ద్వారా అక్కడ జరిగేటువంటి కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలకి వెళ్తున్నటువంటి క్రమంలో పుతిన్ వెళ్ళేటువంటి ఆ ఫ్లైట్ని డ్రోన్తో అటాక్ చేయబోయాడు జెలెన్స్కీ. ఉక్రెయిన్ అటాక్ చేయబోయింది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ని తప్పుపట్టకుండా డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడంటే రష్యా అధ్యక్షుడు పిచ్చివాడు,
ఎవరిని పడితే వారిపై కాల్పై తెరలేపుతూ అందరినీ చంపుతున్నాడు, హీఈస్ గోయింగ్ వెరీ క్రేజీ అని చెప్పి మాట్లాడుకొచ్చాడు డొనాల్డ్ ట్రంప్. అంటే అటాక్ చేసినేమో జెలెన్స్కీ, కానీ పుతిన్ తప్పబడుతున్నాడు. ఎందుకనంటే ఆయనకు రావాల్సిన వాటా వచ్చింది కదా. మ్యాడ్ మ్యాన్, మానసిక రుగ్మత అలా ముదిరిపోయింది. మరి అది కొంచెం వేపకాయంత ఉండేది ఎన్నికల కంటే ముందు, మళ్ళీ మరోసారి అధ్యక్షుడు అవ్వగానే అది గుమ్మడికాయంత మారిపోయింది ఆ బెర్రంతా కూడా. ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతోంది, రష్యా ఏం చెప్పినా వినడం లేదు. యుద్ధాన్ని విరమించుకోమంటే మేము విరమించుకుంటాం, కానీ యుక్రెయిన్ మాపై దాడి చేయనంత వరకు మేము కూడా దాడి చేయం. వన్స్ వాళ్ళు దాడులకు తెరలేపితే మేము కూడా డెఫినెట్గా మా సత్తా ఏంటో చూపించాలి, కాబట్టి ప్రతీకార దాడిలో భాగంగా మేము దాడులు చేస్తామని చెప్పి దాడులు చేయాలని చెప్పి రష్యా దాడులు చేస్తుంది. ప్రతీకార దాడి అంతా కూడా తమ దేశ ప్రజలపై దాడులు చేసి ప్రాణాలను గాల్లో కలిపేస్తూ ఉంటే, ఎయిర్ బేసెస్ని కుప్పకూల్చేయడాలు, ఆర్థికంగా వారిని మొత్తం కూడా నట్టట ముంచడాలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటున్నారు రష్యా. అందుకే దాడి చేస్తోంది. ఇక ఇలా రష్యా వినలేదని చెప్పి రష్యాకు రావాల్సిన వనరులను పూర్తిగా కుప్పకూల్చాలని చెప్పి ఇక భారత్ని టార్గెట్ చేసింది. భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుంటే ఆ ఆయిల్ కొనుగోలును ఆపేయండి, రష్యాతో యుద్ధానికి సంబంధించిన సామాగ్రి తయారు చేసే విధానాన్ని ఆపేయండి, ఈ రకంగా మీరు చేయడం మాకు ఇబ్బందిగా ఉంది. అరే మేమేం చేసుకోండి, నీకెందుకు మూడో వ్యక్తి, అసలు నువ్వెవడు అసలు? రష్యాకి ఇండియాకి మధ్య ఒప్పందాలు ఏం జరగాలి నువ్వెవడు చెప్పడానికి? నీ అంతేంటి అసలు? రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం అది మా వ్యక్తిగత అంశం, ఎక్కడ తక్కువగా దొరికిద్ది, ఎక్కడ మా మిత్ర దేశాలను, ఎక్కడ మాకు భారతీయులకు లాభం జరుగుద్ది అనే విషయాలపైన ఇక్కడ నిర్ణయాలు తీసుకోవడానికి భారత ప్రభుత్వం ఉంది. భారతదేశానికి ఒక ప్రధాని ఉన్నారు, కామర్స్ సెక్రటరీ ఉంటారు, కామర్స్ సంబంధించిన మినిస్ట్రీ ఉంటుంది, వాళ్ళు కదా ట్రేడ్ మినిస్ట్రీ ఉంటుంది. సో వీళ్ళు కదా చేయాల్సింది. నువ్వు కూడా చెప్పడానికి అసలు డొనాల్డ్ ట్రంప్ వచ్చి అక్కడ నుంచి కొనుగోలు చేయొద్దని చెప్పి అక్కడ రకరకాలుగా అయినా ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం. 25% టారిఫ్ పెంచాడు, ఇప్పుడు 50% టారిఫ్ నిన్న ఆల్రెడీ అమలు చేస్తున్నాడు. 50% టారిఫ్ పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నాడు. ఇంకా ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇంకా ముందు సినిమా ఉందని మాట్లాడుతున్నాడు. ఇక ఈ రకంగా ఇండియా కూడా వద్దు అని చెప్పినా కూడా వినకపోయేసరికి మళ్ళీ ఏం చేశారంటే మన శత్రువు అయినటువంటి పాకిస్తాన్ పిచ్చి కుక్కతోని ఆ కుక్కల దగ్గర ఆయిల్ రిజర్వ్ కోసం పెట్టుబడులు పెడుతూ అక్కడ ఒక కొత్త పంచాయతీ మొదలుపెట్టాడు, కొత్త దుకాణాన్ని తెరలేపాడు. ఆ దుకాణం ఏడు దాకా వచ్చిందనంటే అక్కడ అది కేవలం ఇంటెన్షనల్గా అక్కడ పాకిస్తాన్లో ఆయిల్ రిజర్వ్ లేదు, తొక్కలేదు, తోటకూర కట్టలేదు. కానీ మన భారతదేశాన్ని ఇబ్బందులకు గురి చేయడం కోసం, సప్రెస్ చేయడం కోసం మాత్రమే పాకిస్తాన్లో పెట్టుబడులు పెట్టి వారికి ఆర్థికంగా కొంత సమకూర్చే ప్రయత్నం, వారికి ఆయుధ సామాగ్రిని సమకూర్చే ప్రయత్నం, ఇలా భారతదేశాన్ని ఇరకాటంలో పెట్టాలి, భారతదేశాన్ని చెప్పిన మాట వినాలి అని చెప్పి మళ్ళీ రష్యాకి సపోర్ట్గానే వెళ్తుంది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుందని చెప్పి మన శత్రు దేశాన్ని తట్టి లేపుతూ నువ్వు కొంత ఇబ్బందులు పెట్టు భారతదేశాన్ని చెప్పి అటువైపు వాళ్ళని తట్టి లేపుతూ ఈయన కూడా టారిఫ్లు పెంచడాలు, పిచ్చిగా కారు కూతలు గీయడాలు. మళ్ళీ ఆయన ఏం చెప్పినాడు తెలుసా? సినిమా ఉందట, ముందు చాలా పెద్ద సినిమా ఉంది, భారతదేశానికి ఇది ఒక ట్రైలర్ మాత్రమే అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఒకసారి మళ్ళీ ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేశాడో చూద్దాం. Mr. President, Indian officials have said that there are other countries that are buying Russian oil. It's okay. Like China, for instance, It's buys okay. more. Yeah. Why are you singling India out for these additional sanctions? It's only been 8 hours, so let's see what happens over the next. Sanctions You're going to see a lot more. So this is a taste of You're what's going to to see a come. lot more. You're going to see so much secondary sanctions. Yes, ma'am. Mr. President, Indian officials Let me go, please. Indian officials have said that there are other countries that are buying Russian oil. It's okay. Like China, for instance, It's buys okay. more. Yeah. Why are you singling India out for these additional It's sanctions? only been 8 hours, so let's see what happens over the next. Sanctions. You're going to see a lot more. So this is a taste of You're what's going to to see a come. lot more. You're going to see so much secondary sanctions. Yes, ma'am. Mr. President, Indian officials Let me said- go, please. Indian officials have said that there are other countries that are buying Russian oil. It's okay. Like China, for instance, It's buys okay. more. Yeah. Why are you singling India out for these additional It's sanctions? only been 8 hours, so let's see what happens over the next. Sanctions. You're going to see a lot more. So this is a taste of You're what's going to to see a come. lot more. సో మీడియా కాన్ఫరెన్స్ ఆయన మాట్లాడుతూ see what happens in the next, there will be a lot many more to be happening again in the future అంటున్నారు ఆయన. అంటే ఏమంటున్నారంటే డైరెక్ట్గా రేపటి రోజున భవిష్యత్తులో ఇంకా చాలా జరగబోతోంది, ఇది కేవలం శాంపిలే, చూద్దాం ఏం జరుగుద్దో రేపటి రోజున భవిష్యత్తులో భారతదేశం పైన ఇంకా చాలా పెద్ద ఎత్తున జరగబోతోంది. లెట్స్ వెయిట్ అండ్ సీ అంటున్నారు ఆయన. లెట్స్ వెయిట్ అండ్ సీ. హైదరాబాద్ నుంచి మన భారతదేశం నుంచి అత్యధికంగా ఫార్మాకి సంబంధించి అమెరికాకు వెళ్తూ ఉంటాయి, వీటిపై టారిఫ్ విధించావు. సో ఈ టారిఫ్ విధించడంతో ఏమవుతుందనంటే అమెరికాలో కొనుగోలు చేసేటువంటి వారి యొక్క రేటు ప్రైస్ పెరుగుతుంది అక్కడ.
సో దీంతో ఏమవుతుంది, భారతీయులు పంపించేటువంటి ప్రోడక్ట్స్ యొక్క వినియోగం అమెరికాలో తగ్గుతుంది. ఈ రకంగా తగ్గడం వల్ల మన దేశం నుంచి వెళ్ళేటువంటి ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి. మన దేశానికి సంబంధించినటువంటి ఆ డబ్బులకు సంబంధించి ఆ ఫైనాన్షియల్ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, ఫైనాన్షియల్గా కొంత ఇబ్బంది పడతామన్న ఆలోచనలో డొనాల్డ్ ట్రంప్. కేవలం ఫార్మానే కాదు, చాలా అంశాలు ఉన్నాయి. సో ఈ రకంగా ఏదో రకంగా ఇబ్బందులు పెట్టాలన్న ఒక ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. అయితే ఇంట్రెస్టింగ్గా సో మరి మేబీ చాలామంది కూడా ఈ మధ్యకాలంలో మీరు అందరూ బహుశా ఇనే ఉంటారు, నాన్ ఐటీలో యుఎస్ ప్రాసెసింగ్ అని చెప్పి, లేకపోతే ఇక్కడే ఉంటూ భారతదేశంలోనే స్థిరపడి ఉంటూ మనం యుఎస్ క్లయింట్స్ కోసం పనిచేస్తూ ఉంటాం, యుఎస్లో ఉన్నటువంటి దానికోసం పనిచేస్తూ ఉంటాం, యుఎస్ కంపెనీస్ కోసం పనిచేస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మన భారతీయులు అత్యధిక శాతంగా IIITలు IITలు చదివి విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలని చెప్పి ఆలోచన ఉన్నారో కూడా ఎక్కువగా చూస్ చేసుకునే యుఎస్ని. సో యుఎస్కి వెళ్ళిపోయి స్థిరపడిపోయి అక్కడ చాలా మంచి పొజిషన్లో మంచి కంపెనీలకి CEOలుగా రకరకాల స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మన నాలెడ్జ్ని, మన శక్తిని, మన మేధస్సుని మనం సంపాదించుకుంటే ఒక అద్భుతమైనటువంటి మేధాశక్తిని మొత్తాన్ని కూడా మనం పెట్టుబడిగా మార్చుకొని అక్కడ డొనాల్డ్ ట్రంప్కి ఇన్వెస్ట్ చేసి అమెరికాని పురోగతి దిశగా అంటే కొంత ఫైనాన్షియల్గా ముందు తీసుకెళ్లే ప్రయత్నం మనమే చేస్తున్నాం. సో నిజంగా ఒక్కసారి భారతీయులంతా దృఢనిశ్చయంతో ఉండి డొనాల్డ్ ట్రంప్కి అంతు చూడాలి, డొనాల్డ్ ట్రంప్ యొక్క పిచ్చితనాన్ని మొత్తం పోగొట్టాలనుకుంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని, వాళ్ళ టెక్నాలజీని, అంటే వాళ్ళ యొక్క మేధాశక్తిని మొత్తం హైదరాబాద్లో మన ఇండియాలో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తే డొనాల్డ్ ట్రంప్ మొత్తం తిరగబడడం గ్యారంటీ కదా, మొత్తం తలకిందులు అయిపోవడం ఆయన కాలేరంటారా? గతంలో చైనా ఒక చిన్న AI అప్లికేషన్ని తయారు చేసి చాలా తక్కువ ప్రీమియంతో ఎక్కువగా నాలెడ్జ్ని షేర్ చేయాలని ఒక ఆలోచనతో ఒక డీప్ సీక్ అనే ఒక AI అప్లికేషన్ రెడీ చేసి వదిలేసింది, ప్రపంచానికి వదిలేసింది. ఒక 24 గంటల్లో అమెరికా మొత్తం తలకిందలైపోయి మొత్తం ఒక రకంగా చెప్పాలంటే షేక్ అయిపోయింది. ఒక ప్రకంపన సృష్టించింది అమెరికాలో ఒక ప్రకంపనలు, భూమి మొత్తం కదిలిపోయింది, వణికిపోయింది. అది చైనా చిన్న ఒక AI యాప్ తయారు చేస్తేనే ఇంతలా వణికిపోయింది. అదే మన ఇండియన్స్ మేధాశక్తి ఉపయోగించి అమెరికాని దెబ్బకొట్టడం చాలా పెద్ద విషయం. మనం డైరెక్ట్గా ఆర్మీ పరంగా కూడా ఎదుర్కోగలుగుతాం, ఇలా మనం చెప్పడం కొంత అతిశయోక్తి అవుతుందేమో, కానీ ఆర్మీ పరంగా కూడా అమెరికాని ఎదుర్కోగలిగేటువంటి శక్తి మన దగ్గర ఉంది. కానీ ఆ యుద్ధం రావద్దని కోరుకుందాం, బికాజ్ అది రావడం వల్ల చాలా పెద్ద ఎత్తున ఇరువైపుల నష్టం జరుగుతుంది. అటువంటి యుద్ధం రాదు కూడా. కానీ ఆయన ఏం చేస్తున్నారు, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మనమంతా ఏదో కొంత తక్కువై ఉన్నాము, మనం చిన్నవాళ్ళము, మనం పెద్దగా సప్రెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది, మనం ఈజీగా సప్రెస్ చేయవచ్చు, అనగదొక్కొచ్చు అనే ఒక దురాలోచనతో, ఒక పిచ్చి ఆలోచనతో, ఒక మ్యాడ్ మ్యాన్లా డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తూ ఉన్నారు. బట్ మనం 100% ఆర్మీ పరంగా ఎదుర్కోవచ్చు, ఫిజికల్గా అమెరికాను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు భారత్ దగ్గర ఉన్నాయి, వార్ ఎక్విప్మెంట్ పరంగా కూడా భారత్ దగ్గర అంతటి సామర్థ్యాలు ఉన్నాయి. పైపెచ్చు ఫైనల్గా ఇంకా మనం మాట్లాడాలనుకుంటే డైరెక్ట్గా వార్ ఎక్విప్మెంట్ పరంగా, వార్ పరంగానే కాకుండా మన మేధాశక్తితోని, మన ఆలోచన విధానంతో కూడా అమెరికాని ఇబ్బందులకు గురి చేయొచ్చు. బికాజ్ అమెరికాలో ఉన్నటువంటి కొన్ని కంపెనీస్కి మొత్తానికి కూడా, చాలా ప్రామినెంట్ కంపెనీస్కి, IT సెక్టార్ కానివ్వండి, ఏదైనా ఫార్మా కానివ్వండి, ఏదైనా కూడా అత్యధికంగా మన భారతీయులే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడాలు, భారతీయులు వెళ్ళి మేధా సంపత్తిని అంటే మన నాలెడ్జ్ని అక్కడ ఇన్వెస్ట్మెంట్గా మార్చుకొని అక్కడ పని చేయడాలు, అంటే మన వాళ్ళు వెళ్ళి అమెరికా కోసం పనిచేస్తున్నట్టుగా ఉంది. అక్కడ వాళ్ళ స్వార్థాలు కూడా ఉన్నాయి, వాళ్ళకు కూడా ఫైనాన్షియల్గా బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది, రకరకాలుగా ఆలోచనలు చేసి వాళ్ళు కూడా పోతున్నారు. కానీ ఒక్కసారి కనుక వీళ్ళు దృఢ నిశ్చయంతో సంకల్పించి ఎలాగైనా సరే వాళ్ళని దెబ్బ కొట్టాలి అమెరికాని అనుకుంటే అది చిన్న పని, అది చాలా చిన్న పని. ఒక్కసారి అమెరికాకు సంబంధించేసినటువంటి ఆ విధి విధానాలు తుచ్చం, నువ్వెంత నీ లెక్కెంత అని చెప్పి వదిలేసి మళ్ళీ భారతదేశానికి వచ్చి ఇక్కడే కనుక పెట్టుబడి పెట్టాలి, ఇక్కడే కనుక వాళ్ళ యొక్క మేధా సంపత్తిని ఉపయోగించాలని ప్రారంభిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఒక చిన్న ఉదాహరణ చెప్పి, చైనా ఒక AI అప్లికేషన్ రెడీ చేసి ఇంటర్నెట్లో వదిలేస్తే ఒక్కసారిగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, స్టాక్లు మొత్తం కుప్పకూలిపోయాయి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా ఒకసారిగా వణికిపోయింది, తల్లడిల్లింది. ఆ తర్వాత ఆ ఒక్క ఉద్దేశంతోనే మళ్ళీ చైనా పైన టారిఫ్ పెంచాలి. అంటే ఆయన ఏంటంటే ఎవడు నాకన్నా ముందు ఎదగకూడదు, నాకన్నా ముందు ఎవడు ఎదగకూడదు, నేనే ఉండాలి, నేనే నెంబర్ 1గా ఉండాలి, పోటీ పడొద్దు, పోటీ పడినట్టే కలరింగ్ ఇస్తూ నేనే ఫస్ట్ అండ్ ప్లేస్ చెప్పుకోవాలి. ఎవరు రన్నింగ్ రేస్లో వాడు ఒక్కడే పాల్గొంటున్నాడు, ఎవరు రాకుండా అందరినీ అడ్డుకుంటాడు, బార్కెట్లు పెడతాడు, ఏదో రకంగా ఇబ్బంది పెట్టి వాడు ఒక్కడు రన్నింగ్ రేస్ చేసి నేనే ఫస్ట్, నేను లాస్ట్, ఇక మొత్తం నేనే, నా తర్వాత ఎవడు ఉండకూడదు అనే రకంగా డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం కనబడుతోంది. సో ఏదేమైనా డొనాల్డ్ ట్రంప్ దాదాపుగా భారత్తో యుద్ధాన్ని ప్రకటించినట్టుగానే మాట్లాడుతున్నాడు. భారతదేశానికి లాట్ ఫ్యూచర్లో చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఉండబోతుందని చెప్తున్నాడు. భారతదేశ ప్రజల్ని వెరీ బ్యాడ్ అంటున్నాడు. భారతీయులకు సంబంధించి టారిఫ్ పెంచే విషయంలో కూడా చాలా పెద్ద ఎత్తున అందరినీ కూడా వార్నింగ్ ఇస్తున్నాడు. ఏదేమైనా కొంత ఆందోళన కలిగించే విధంగా పెద్ద ఎత్తున
డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం కనబడుతోంది. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం పైన మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. మళ్ళీ ఇండియాని ఏ రకంగా కొంత ఇబ్బందులకు గురి చేసే విధంగా వార్నింగ్ ఇస్తూ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడాడో చూద్దాం. Mr. President, Indian officials have said that there are other countries that are buying Russian oil. It's okay. Like China, for instance, It's buying okay. more. Yeah. Why are you singling India out for these additional It's sanctions? only been 8 hours. So let's see what happens over the next. More secondary sanctions you're going very to see a lot soon. more. So this is a taste of You're what's going to come. see a lot more. You're going to see so much